రక్షతి రక్షిత. మనము మన రక్షణ కోసమే మనం ఇదంతా కూడా చేస్తున్నాం. కాబట్టి రాబోయే కాలం చాలా బాధాకరంగా కనబడుతుంది. కాబట్టి అటువంటి బాధలు కలగకుండా సనాతన ధర్మ అభివృద్ధికు, రామరాజ్య స్థాపనకు మనం ఈ యాగం అంకితం చేస్తున్నాం. కాబట్టి ఈ భారతదేశాన్ని రక్షించే ఎవరైనా సరే, ఏ పార్టీ వారైనా సరే, కుల మత భేదం లేకుండా కూడా, చిన్న పెద్ద, ధనవంతుడు భిక్షగాడు అవి లేకుండా కూడా, ఎవరైతే దేశం గురించి కానీ, ధర్మం గురించి కానీ, సనాతన ధర్మం గురించి కానీ, వేదం గురించి కానీ, కర్మ గురించి కానీ ఎవరైతే ఆలోచిస్తారో అటువంటి వారికి ఈ యాగం అంకితం. కాబట్టి ఇటువంటి యాగాన్ని మనం చేసుకుంటున్నామంటే మనం పూర్వజన్మ సుకృతం. ఈ కాలం లోపల యాగాలు చేయడం, యాగాలు చేయించడం అనేది చాలా అరుదు. నా యొక్క 45 సంవత్సరాల పౌరోహిత అనుభవం లోపల ఈ యొక్క అతిరుద్ర పారాయణ యుక్త అతిరుద్ర స్వాహాకారం అనేది మొదటిసారి అని బ్రాహ్మణులను కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే అతిరుద్ర స్వాహాకారం అందరూ చేస్తున్నారు, కానీ ఎక్కడ కూడా పొల్లు పోకుండా, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా, ఏ విషయంలో కూడా ఇబ్బంది కలగకుండా మనం చేసే ప్రయత్నం మనం చేయాలి. కాబట్టి అటువంటి కేవలం ఎవరి ఈ 5 మంది కూర్చున్నా వీళ్ళే బాగుపడతారని కాదు. ఇగో ఒకటి స్టేషన్లో లేకుంటే ఇంకేదో ట్రైన్కు అన్ని ఇంజన్లు ఉంటే ప్రయాణించేవాడు ఎవరు? కేవలం ఇంజన్లో మాత్రమే నడిపించే వాళ్ళ డ్రైవర్లు మాత్రమే, పని వాళ్ళ సేవకులు మాత్రమే. మిగతా వాళ్ళందరూ కూడా ఆ ట్రైన్లో రక్షణగా, ధర్మరక్షణ కోసం ఈ యొక్క ప్రపంచమంతా తిరగడానికి మాత్రమే సేవకులు. కాబట్టి అటువంటి సేవాయుక్తమైన ఈ అతిరుద్ర యాగం అనేది మనకు ఏ కులం కోసమో, ఏ మతం కోసమో కాదు. చాలా మంది అనుకుంటారు, అరే బ్రాహ్మణుల కోసమే, వైశ్యుల కోసమే, జంగమళ్ళ కోసమే, లేకుంటే ఇంకేమన్నా లింగాయతుల కోసమే, ఇంకేమంటే శూద్రుల కోసమే